సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది ఏపీ సర్కార్. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇందుకోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్లో చర్చించారు. అసత్య ప్రచారాలను కట్టడి చేయడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు సీఎం. సోషల్ మీడియాలో ఫేక్ వార్తల నియంత్రణకు హోంశాఖ, న్యాయశాఖ కలిసి పనిచేయాలి అన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమతమన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. వాట్సాప్ యూజర్ నేమ్ అందుబాటులోకి వస్తే సోషల్ మీడియా సమస్యలు అధికమవుతాయని డీజీపీ హరీష్ గుప్తా అభిప్రాయపడ్డారు. సైబర్ క్రైమ్ సమస్యల పరిష్కారం కోసం ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. సమాజానికి సోషల్ మీడియా రోగంగా మారిందని కేబినెట్ అభిప్రాయపడింది. కొందరు సోషల్ మీడియాని ఉపయోగించుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పార్థసారథి ఆరోపించారు. వీటిని నివారించేందుకు సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటుతో పాటుగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. వారు ఆ సోషల్ మీడియాని కేవలం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని అవమానించడానికి, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటానికి, లేకపోతే ప్రజల్లోకి అబద్ధాలని వ్యాపింప చేయటానికి వాడుకుంటున్నారు తప్పితే ఒక మంచి విషయం గురించి తక్కువ వాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఫేక్ ప్రచారం చేసే అకౌంట్స్ ని గుర్తించడానికి ఆధునిక పద్ధతుల్ని అవలంబిస్తామన్నారు మంత్రి పార్థసారథి. సోషల్ మీడియాతో దుర్వినియోగం, విద్వేషం మరియు వ్యక్తిత్వ హననానికి వ్యాప్తి చేసే హ్యాండిల్స్ను గుర్తించడానికి ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ని సమకూర్చుకోవడానికి నిధులు కూడా ఏర్పాటు చేయమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా దుర్వినియోగం సమస్యలపై అవగాహన పెంపొందించడానికి అన్ని ఎస్హెచ్ఓలకు కూడా శిక్షణ ఇవ్వాలని కూడా సూచించడం జరిగింది. మరోవైపు కాన్సర్ట్స్, కార్నివాల్స్ నిర్వహణకు టూరిజం పాలసీలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తాగునీటి కొరతను తీర్చేందుకు నిధులు మంజూరు చేసింది కేబినెట్. 1811.81 కోట్ల అంచనా వ్యయంతో 2943 పనులకు పరిపాలనా అనుమతి ఇవ్వడానికి మరియు 26/3/2026 నాటి జీఓఎంఎస్ నెంబర్ 53 మరియు 54 ద్వారా జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 13 పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 11,569 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టూరిజం పాలసీ సవరణలకు ఆమోదం తెలిపింది. 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ఇక గురుకులాలను రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చాలని తీర్మానించింది.